మా తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి క్యారెక్టర్ గురించి ఏమైనా కొంచెం లీకులు చేయడానికి లేదు అంటే చాలా బలమైనటువంటి ఒక పాత్రని దాచిపెట్టారని అర్థమవుతోంది. సినిమా చూసే వరకు ఏది రిలీజ్ చేయడానికి లేదమ్మా, రివీల్ చేయడానికి లేదు. అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారి సినిమా మరో చరిత్ర దీపక్ మహల్లో చూశాను. ఇక్కడ ఆ చూడడమే ఒక అదృష్టం. అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు, యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్. దట్స్ ఆల్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ, కమిట్మెంట్. సో హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎ క్యారెక్టర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్. చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు, ఒక పేరా కాదు, ఒక బుక్ రాయాల్సి వస్తుంది. అలాగే మణిరత్నం సార్, ఆయన సినిమాలు చూసి పెరిగాం మేము. ఆ క్రమంలో నాకు అద్భుతమైన అవకాశం మిస్ అయింది ఒకప్పుడు. రజనీకాంత్ గారి సినిమా ఒకటి. తర్వాత అంటే ఆ వేషానికి నువ్వు అంతా చెక్ చేసిన తర్వాత నువ్వు సూట్ కావు, ఈ క్యారెక్టర్ ఏజ్ సరిపోలేదన్నారు. తర్వాత ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ 30 years నాకు పొన్నియిన్ సెల్వన్లో స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది తెలుగుకి. సో దట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడు నేను అడిగా మాట మణి గారిని, సార్ ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది సార్, ఒక్క షార్ట్ వేషం ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే నవ్వాడు. అంటే ఇవ్వనని అర్థం. తర్వాత ఫోన్ వచ్చింది, చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం, వీళ్ళందరితో కలిసి చేసే అదృష్టం. మా నాజర్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాగే త్రిష గారు ఫస్ట్ సినిమాలో నేను ఫాదర్ వేషం వేసాను త్రిష గారికి. సో థగ్ లైఫ్ అనేది ఒక యావత్ భారతదేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే మా నాజర్ గారికి మైక్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాజర్ గారు, requesting you to please speak a few words, sir. అందరికీ నమస్కారం. అంటే ఒకసారి బిజ్జల దేవని. అందరికీ నమస్కారం. ఈ థగ్ లైఫ్ గురించి నేను మాట్లాడాలంటే one full day I can talk about it. One full day. Not only me, everybody has got so much, things, ante moments. Leave about the film. The moments we have gathered in this film, it is something great. We will never get in any other film. Because we had all the best. Ante definitely the greatest actor on earth, one of the greatest actor on earth is Mr. Kamal Hassan. And he is not only a great actor, he is Dronacharya for so many actors, like Ashok Chelvan said, for Chimbu, for everybody. So, in Ittu side, Maniratnam garu, who changed the Tamil cinema, maybe Indian cinema, where Hanga chupincharu, the cameraman, 2 ఆస్కార్ అవార్డ్ విన్ చేసిన ఏఆర్ రెహమాన్ గారు, అందరూ కలిసి వాళ్ళ కోసం కాదు మీకోసం ఈ ఫిల్మ్ చేశారు. నాకు ఐఎమ్ సో ప్రౌడ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఫస్ట్ రోజు ఈ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఎవరికి రాదు, మళ్ళీ నాకే రాదు. After 37 years, I am joining with Mr. Maniratnam and Mr. Kamal Hassan. That is one of the greatest moments in my life, not only in the career. నేను ఆ షూటింగ్కి వెళ్తున్నప్పుడు అదేదో లవర్ని చూసినట్టు నవ్వుతూ ఉంటాను. ఏంటి డ్రైవర్ నన్ను ఇలా చూస్తారు, ఏంటి సార్, no problem. I'm recollecting all Nayagan time, everything.
And this film, it is about my experience. This film, any expectation, it will meet. It will meet. It will definitely meet. ఫీల్డ్లో ఒక ఇది ఉంది, అది యూత్ ఫిల్మ్ అంటే యూతే డైరెక్ట్ చేయాలని కాదు. మెచ్యూర్డ్ డైరెక్టర్, a matured actor and matured team has done this film. It will meet any challenge. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ ఫిల్మ్లో it will give the double experience it will give. We have worked not for the money. We have all in this work, we have worked out of heart. That's what we did, and hope it reaches you in the same way to you. Thank you once again for this great moment. Sudhakar Reddy Garu, it's great. The great film is released by Mr. Sudhakar Reddy Garu. I'm very eagerly waiting, like you, not part of the film, like you, I'm waiting for this film to be a great success. Thank you. And Chimbu and Ashok Chelvan, I will not talk about Trisha and Abhirami. They are a wonderful thing. அதுக்கப்புறம் என்ன திட்டாதீங்க வெளில போயிட்டு. Chimbu, I know him for a long time. Chimbu, you have done a great job in this film. And I really appreciate the way you have evolved. And Ashok Chelvan, my son, you have done a great job. Tanakal Bharani, my friend, and Trisha and Abhirami. We enjoyed the film. We enjoyed the film making. So it will give the same moods to you. Thank you once again. Thank you. సార్ నాజర్ గారు ఒక క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఎవర్ కల్ట్, ఎప్పటికీ మన మనసులో ఉండిపోయేటువంటి సినిమాల్ని అందించిన ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. థగ్ లైఫ్ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ తరుణంలో మణిరత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆర్ ఓన్ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్, మనందరికీ ఎంతో ఇష్టమైన మన హీరోయిన్ సుహాసిని గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సుహాసిని గారు, వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మీ గ్లామర్ కూడా అప్పటికి ఇప్పటికి ఏమీ తగ్గలేదు సుహాసిని గారు. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు మీరు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు ప్రెజెంటింగ్ అ బొకే టు సుహాసిని గారు. వి ఆల్ లవ్ యూ మణి సార్. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నాకు తెలిసి మనకి బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ హెస్ బీన్ మణిరత్నం గారు ఆన్ అవర్ లైఫ్స్. అది ప్రేమలో పడినా, ప్రేమలోంచి బయటకు వచ్చేసినా, పెళ్లి జరిగినా జరగకపోయినా అన్నిటికీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మా డైరెక్టర్ మణిరత్నం గారు.